డైవర్ట్ టాక్టిక్సా? మీ మంత్రులు మీరు అందరు కొట్టుకుంటారంటే ఇప్పుడు హరీష్ రావు సిట్ నోటీసులు అనగానే మేము కూడా ఆ లైవ్ నుంచి దీనిలోకి వచ్చేసాం. లేదు సార్, డిస్కషన్ టాపిక్ చేంజ్ చేయాలన్నా. కల్వకుంట్ల కవిత గారు సెప్టెంబర్ 25, 2025 రోజే చాలా స్పష్టం వారే మాట్లాడారు. మా ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దానికి ప్రధానంగా హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, శ్రవణ్ రావు ముగ్గురు మా బంధువుల ఫోన్లు, మా ఫోన్లు, మా పిఏల ఫోన్లు ట్యాపింగ్ చేసిన దాన్ని కూడా మాట్లాడింది. అదే కాకుండా చాలా మంది మీద ఆరోపణలు ఉన్నాయి. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరికి కోపం ఉన్న వాళ్ళు, ఎవరికైనా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే వ్యాపారులు కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళందరూ ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగాయని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. దానిలో భాగంగా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు అయినటువంటి ఏదైతే చక్రాధర్ గౌడ్ విషయంలో మాత్రమే కోర్టు దాన్ని తిరస్కరించింది. ఇప్పుడు ప్రత్యేకంగా సిట్ ఏంటంటే సిట్ ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కాబట్టి ఒక్కొక్కరు నోటీస్ తీస్తా ఉన్నారు. మొన్నటి వరకు ఏదైతే ప్రభాకర్ రావు గారు విదేశాల్లో ఉంటే కూడా తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పటికే ప్రణీత్ రావు గారు కావచ్చు, భుజంగరావు గారు కావచ్చు, తిరుపతి ఆల్రెడీ జైలు పోయి వచ్చారు. అదే కాకుండా చాలా మంది నోటీసులు ఇచ్చారు. అదే కాకుండా నోటీసులకు సమాధానం చెప్తా ఉన్నారు. దానిలో భాగంగా సిట్టు తన పని తాను చేసుకుపోయే ప్రయత్నంలో మాత్రమే ఈ రోజు నోటీస్ ఇచ్చింది. దీనికి ఎలాంటి సంబంధం లేదు. అదే అనవసరంగా ప్రతిదాని కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఆరోపణలు లాగానే గతంలో కేసులకు సంబంధించిన నోటీసులు ఈ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే నోటీస్ ఇచ్చారని చెప్పేసి మీడియా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దోషులు ఎవరైనా కూడా చర్యలు తీసుకునే ప్రయత్నంలో సిట్టు చాలా పారదర్శక విచారణ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా హరీష్ రావు గారు నోటీస్ ఇచ్చారు. వాళ్ళు పోరనే తర్వాత, ఎందుకంటే గతంలో వాళ్ళు కోర్టుకు పోయారు. ఏది చక్రాధర్ గౌడ్ సిద్దిపేటకు సంబంధించి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి తను కొట్టేసింది సుప్రీంకోర్టు. ఇది వేరు సార్, ఇది మొత్తం ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీలో 2014 నుంచి 23 వరకు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో, ఎవరైతే ఆధారాలు సమర్పించారో, ఎవరినైతే ఇప్పటివరకు విచారణకు పిలిచిరో వాళ్ళు ఇచ్చిన ఆధారంగా మాత్రమే ఇక్కడ ఇంకా చాలా మందిని పిలుస్తామని చెప్పేసి ఆల్రెడీ చిట్టాధికారులు కూడా మీడియా ముఖంగా ప్రకటించారు. కాబట్టి ఈ రోజు హరీష్ రావు గారికి ఇచ్చారు. దానికి సింగరేణిలో సంబంధించిన వారానికి సంబంధం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా సీట్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా టెండర్లు రద్దయినాయి. అవన్నీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు మాత్రం కరెక్ట్, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పని చెప్తే ఎట్లా? జస్ట్ ఆరోపణలు రద్దు చేసినట్టే కాంగ్రెస్ పార్టీ మంచి చేసిందని చెప్పి భావించాలి కదా. కాళేశ్వరంలో అన్నాడు టెండర్లు సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి టెండర్లు రద్దు చేసి కాళేశ్వరం పేరు మీద మళ్ళీ అంచనాలు పెంచి పిలిచిరు. పాలమూరు రంగారెడ్డి సంబంధించి అప్పట్లో సమైక్య రాష్ట్రం టెండర్ రద్దు చేసి మళ్ళీ పిలిచారు. అంచనాలు పెంచారు కూడా. 38,000 కోట్లది దాదాపు 53,000 కోట్ల పోయింది. తర్వాత ఇప్పుడు 88,000 కోట్లు అయితే అంటా ఉన్నారు. తర్వాత ఏదైతే తుమ్మిడేటి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ ఇది, అది 33,000 కోట్లు, అప్పటికే 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత టెండర్ రద్దు చేసి 8,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు అంచనాలు పెరిగింది చూసినాం. కాబట్టి ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి అనేది తావే లేదు. కాకపోతే మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ప్రజలకు స్వేచ్ఛ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత ఎక్కువ అయోధ్య మీరా కేసు వీక్లీ సీరియల్ లాగా నడుస్తుంది సార్. అయోధ్య మీరా కేసు 19 సంవత్సరాలు నడిచింది. అయోధ్య మీరా లల్లు ప్రసాద్ గారి కేసు ఎప్పటి నుంచి సార్? జగన్మోహన్ రెడ్డి గారు లల్లు ప్రసాద్ కన్విక్టెడ్ అయ్యారు. లేదు సార్, జగన్మోహన్ రెడ్డి గారి కేసు మీరు చెప్పండి. శిక్ష చార్జ్ షీట్ ఫైల్ అయింది కదా, చార్జ్ షీట్ ఫైల్ సార్. ఇప్పుడు మేము డిఓపిటికి అనుమతి అన్నాం అరవింద్ కుమార్ గారికి సంబంధించి. ప్రధానమంత్రి గారు ఇప్పుడు డిఓపిటి అనుమతి ఇవ్వలే. అది ఫార్ములా ఉంది కదా. అదే సార్, మరి ఒక్కోటే కదా ఇవన్నీ ఎట్లుంటాయి. డిఓపిటి అనుమతి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇది ఇచ్చారని అంటే అదే గౌరవ గారు అనుమతి కోరిన కేటీఆర్ గారు విచారిస్తామని వాడు 3 నెలలు టైం తీసుకురు. ఇప్పుడు అరవింద్ కుమార్ డిఓపిటి అనుమతి వస్తే ఇద్దరు కలిసి దాని సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇంకోటి డైరెక్ట్ ఏమైనా కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని విచారణ చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఖచ్చితంగా విచారణ సంస్థ పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చారు, పూర్తిస్థాయి పవర్స్ ఇచ్చారు. ఎక్కడ కూడా రాజకీయ కుట్ర కోణంతో తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో విచారణ సంస్థలు విచారణ చేస్తా ఉన్నాయి. మరి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పేసి ఎవరైనా చెప్పారు? ఆనాడు ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి స్వయాన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కల్వకుంట్ల కవిత గారు చెప్తా ఉన్నారు. నా భర్త ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి. అది హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు విజువల్స్ వస్తున్నాయి. అక్కడ నోటీసులు ఇచ్చిన సమయంలో సిద్దిపేటలో ప్రజా సమస్యల మీద, ప్రజారోగ్యంపై వైద్యులతో మాట్లాడుతున్నారు. నోటీసులు ఇచ్చిన సమయంలో కూడా ఆయన ప్రస్తుతం సిద్దిపేటలో ఉన్నట్టుగా చెప్తున్నారు. విజువల్స్ మరి కాసేపట్లో వస్తాయి, పీసీఆర్ ప్లే చేయగలరు. అయితే శరత్ గారు, సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఏంటి సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోర్టులో 160 అంటే ఒక విట్నెస్ గా మాత్రమే. అంతే విట్నెస్ గానే. సో సాక్షిగా 41A కింద ఇస్తే అక్యూజ్డ్ గా, అంతే కదా? అది వేరు. 41A అంటే ఇప్పుడు సిఆర్పిసి 160 గా
కింద ఇస్తూ అంటే it is the తర్వాత power- అక్యూజ్డ్